కరీంనగర్లోని 19వ డివిజన్ బృందావనం కాలనీలో సామాజిక కార్యకర్త అస్తపురం మారుతి ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మతు పనులు చేపట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 19వ డివిజన్లోని రోడ్లన్నీ గుంతలుగా మారి చెరువులను తలపించాయి. స్కూళ్లు, ఆఫీసులకు వెళ్లాలంటే కాలనీ వాసులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ గుంతలు పడ్డ రోడ్లను సామాజిక మాధ్యమాల ద్వారా అప్లోడ్ చేస్తూ తమ నిరసనను తెలిపారు బృందావనం కాలనీ ప్రజలు. ఈ వీడియోలు చూసిన సామాజిక కార్యకర్త అస్తపురం మారుతి చలించిపోయారు. కనీసం ఇల్లు దాటి బయటకు వెళ్లలేని ఆ కాలనీ వాసుల సమస్యను చూసి ఎలాగైనా పరిష్కరించాలనుకున్నాడు. తన స్వంత డబ్బులు వెచ్చించి మరమ్మతు పనులు ప్రారంభించారు. తమ కాలనీ రహదారుల సమస్యలను పరిష్కరించిన మారుతిని ప్రజలు ఘనంగా సన్మానించారు. తమ సమస్యను ఏ రాజకీయ నాయకుడు, అధికారి పట్టించుకోలేదని, సమస్య ఉందని తెలియగానే వస్తాపురం మారుతి పరిష్కారం దిశగా కృషి చేశారని కాలనీ వాసులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎలాంటి ప్రమాదాలు జరగకముందే నగరంలో పాడైపోయిన రోడ్లను బాగు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందుల లతారాణి, కడార్ల సుమలత, ఆరేపల్లి మంజుల, మార్క మౌనిక, గుర్రం రజిత, నక్క మమత, కాడర్ల సుదర్శన్, గుర్రం రమేష్, నక్క చంద్రయ్య, పద్మాకర్, బారిన పద్మశ్రీ, అనిల్ తదితరులు పాల్గొన్నారు. రేకుర్తిలోని 19వ డివిజన్లో మొన్న కురిసినటువంటి వర్షాలకు మరియు ఆ పైనుంచి వచ్చినటువంటి డ్రైనేజ్ వాటరు ఈ కాలనీలో మొత్తం మురికి నీళ్లు నిండిపోయి కాలనీ వాసులకు రాకపోకలకు బాగా ఇబ్బందికరంగా ఉండే. కాలనీ వాసులు నాకు ఫోన్ చేసి తెలపడం వలన నేను వెంటనే స్పందించి నా సొంత ఖర్చులతోటి డిస్మెంటల్ పోయించి దానిపైన 4-5 టిప్పర్ల మొరం పోయించి రోడ్డును సదును చేపించి ఈరోజు కాలనీ వాసులకు ఇబ్బంది రాకుండా చేయడం జరిగినది. అందుకుగాను కాలనీ వాసులు నన్ను ఈరోజు పిలిచి గౌరవంగా నాకు ఒక సాల్వ కప్పినారు. వారి అభిమానాన్ని నేను దృష్టిలో ఉంచుకొని ఇక ముందు ఫ్యూచర్లో కూడా వారి అండదండలతోటి నేను ఇంకా ముందు ఎన్నో సేవలు చేస్తానని, ఈ అభివృద్ధికి, ఈ డివిజన్ యొక్క అభివృద్ధికి నేను పాలు పంచుకుంటానని కోరుకుంటున్నాను. మేము ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మేము ట్యాక్స్ రాగానే వెంటనే ఒక ఫోన్ ద్వారానే మాకు ట్యాక్స్ కట్టాలని మున్సిపల్ ట్యాక్స్ వాళ్ళు ఫోన్ చేస్తే మేము వెంటనే స్పందించి వెంటనే మేము బిల్లులు కట్టేస్తాం. కానీ ఎక్కడిదో మురికి ఈ డ్రైనేజీ తీసుకొచ్చి ఎక్కడి నుండి తీసుకొచ్చి మా ఇంటి ముందర పెట్టడం ఇది మన డిపార్ట్మెంట్కి కానీ ఈ అధికారులకు కానీ ఇది మంచిది కాదు. ఎందుకంటే ఒకరిని డిపార్ట్మెంట్ తరఫున కాపాడాలా కానీ ఈ దుర్వాసనతోని, ఈ దోమలతోని ఇవన్నీ ఒక రోగాలు తెప్పించేదానికి ఈ ప్రాంతం మంచిది కాదు. ఇది డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఆల్టర్నేట్ ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఒక కాంచాలి వాటర్ మురికివాడ తీసుకొచ్చి ఓ ఇంటిని కంపేయడం కాదు. కాకపోతే ఏంటంటే ఆల్టర్నేట్ చూసి ఏదో ఒకటి ఆల్టర్నేట్ చూసినాక ఎవరికి బాధ లేకుండా ఇంచోటి మురికి కాలువలు కట్టాలని నేనైతే ఈ రకంగా చేస్తేనే డిపార్ట్మెంటు జర ఒకరికి ఇబ్బంది కలిగించద్దని నా ఒక ఉద్దేశం. థ్యాంక్ యూ. ఈ అస్తపురం మారుతి గారు ఒక వాట్సాప్లో పెట్టగానే వెంటనే స్పందించి ఏ డిపార్ట్మెంట్ చేయని ఖర్చు ఓన్గా తొందరగా శాంక్షన్ చేసినట్టు ఒక 5-10 రోజులలోనే ఇది స్పందించి మేము గత 10 సంవత్సరాలుగా ఈ బృందావన్ కాలనీ వాళ్ళలో ఉంటున్నాము. మాకు ఈ మురికి వాడలు ఇక్కడ ఇనగ్రేషన్ చేసి ఎక్కడి నుంచో మురికి తీసుకొచ్చి మా ముంగట పెట్టిండు. మేము నడవడానికి చాలా 2 నెలల నుంచి అయితే చాలా ఇబ్బంది పడుతున్నాము. అస్తపురం మారుతి అన్నకు మేము వేడుకోగానే తను వచ్చి మాకు ఇక్కడ డిస్మెంటలు మరియు మొరం ఓపించి మాకు సహకరించినాడు. తనకు ధన్యవాదములు.